మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వేలో ఒక నూతన మార్పు, నూతన విప్లవం వస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఏ రకంగా రైల్వేకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధి ప్రణాళికలో ముందుకెళ్తా ఉన్నామో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనము మన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అయినటువంటి సంజయ్ శ్రీవాస్తవ్ గారు, గోపాలకృష్ణ గారు, డివిజనల్ డిఆర్ఎం గారు, సందీప్ జైన్ గారు, మిగతా అధికారులందరితో కలిసి ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు కూడా ఇటీవలనే ప్రారంభించుకోవడం జరిగింది. వాటిని వేగవంతం చేయాలనే దృక్పథంతో నేను స్వయంగా చూడడానికి రావడం జరిగింది. ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ మనము హైదరాబాద్ రైల్వే స్టేషన్గా మనము పిలుస్తూ ఉంటాము. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇండివిజువల్ వాహనాలు తగ్గించాలి, ట్రాఫిక్ సమస్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకి అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్లో రాబోతుందనే విషయం మనం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు, నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ అనే పాట కూడా విన్నాం మనం. అంత ప్రాధాన్యత ఉన్నది దీనికి. ఈరోజు స్టేషన్ కాంప్లెక్స్ టోటల్గా రిప్లేస్ జరుగుతుంది. మనం ఉన్నటువంటి భవనం కూడా ఉండదు. అంతా కూడా మోడర్న్ స్టైల్లో మరి దీన్ని డెవలప్ చేస్తున్నాం. 350 కోట్లు కేటాయించాము. టెండర్లో 327 కోట్లు టెండర్ అయింది. మిగతా డబ్బు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా అవసరమైతే పెంచుకొని ఒక ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్కి అనుకూలంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఈరోజు మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది. స్టేషన్కి వచ్చేటువంటి ప్యాసింజర్స్కు ఒక రూటు, వెళ్ళే వాళ్ళకు ఒక రూటు ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్లో ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తాం. మనకు తెలుసు, ఒక ట్రైన్ రాగానే ఇంకో ట్రైన్కి వెళ్ళాలంటే గేట్ల కాడ ఏ రకంగా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో ఆ రకంగా ఉండదు. ఇక వచ్చే వాళ్ళకు ఒక్కొక్క రూటు, పోయే వాళ్ళకు ఒక్కొక్క రూటు ఉండే విధంగా ఇందులో ఏర్పాటు చేశాము. ఇది నాంపల్లి మనం మెయిన్ రోడ్ ఉంది, మెట్రో వరకు కూడా నేరుగా మరి ఈరోజు ఫ్లైఓవర్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడ దిగాల్సిన అవసరం లేదు. అక్కడ దిగి నేరుగా మెట్రో రైల్వే స్టేషన్ నాంపల్లికి వెళ్ళే విధంగా కనెక్టివిటీ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మరి
ప్లాట్ఫామ్ మీద రద్దీ తగ్గించడం కోసం ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉండడానికి ఇష్టపడకుండా వాళ్ళకు పైన దీనిపైన కొత్త బిల్డింగ్ వచ్చింది, పైన మధ్యలో ఒక సెంట్రల్ హాల్ ఉంటుంది. ఆ సెంట్రల్ హాలు మరి ఇంతకుముందు చెప్పినట్టు సుమారు 6500 స్క్వేర్ ఫీట్స్తో ఆ సెంట్రల్ హాల్ ఉంటుంది. దాంట్లో రెస్టారెంట్ కానీ మరి మిగతా స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ల మీద వచ్చి కూర్చొని ప్లాట్ఫామ్ మీద నిద్రపోతూ ఉంటారు పరిస్థితులు. దాన్ని తగ్గించి వాళ్ళకు సరైనటువంటి వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆ హాల్ నుంచి నేరుగా బయటికి వెళ్ళొచ్చు, ఆ హాల్ నుంచి నేరుగా ట్రైన్లకు పోవచ్చు. ట్రైన్ నుంచి వచ్చే వాళ్ళకు హాల్ ఉపయోగపడుతుంది, పోయే వాళ్ళకు కూడా హాల్ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ లిఫ్ట్లు మొత్తం 16 లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి. అదేవిధంగా ఎస్కలేటర్స్ 8 ఎస్కలేటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో అయితే నడుస్తూ పోతుంటారో మనం పైన ఫుట్పాత్ల మీద కూడా నడవడానికి వీలుగా మనము మరి ఇక్కడ అన్ని రకాల వసతులు ఏర్పడి ట్రావెలర్స్ అంటాం, అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బేస్మెంట్ పార్కింగ్ మనం ముందు చూసాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. పార్కింగ్ ఏరియా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. ఒక హాఫ్ పార్ట్ మొదలైంది, ఇంకో హాఫ్ పార్ట్ మొదలవుతుంది. అక్కడ 150 వాహనాలు బేస్మెంట్ 1 బేస్మెంట్ 2లో ఉండే విధంగా -1 -2లో ఉండే విధంగా అక్కడ పార్కింగ్ కోసం బేస్మెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి అనేక రకాలుగా ఇతర వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రిటైరింగ్ రూమ్స్ కానీ డార్మెంటరీస్ కానీ ఇప్పుడు లేవు సరిగ్గా, దాన్ని ఆధునికమైనటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది వచ్చే సంవత్సరం 2027 చివరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి ఈరోజు నుంచి డేటు కౌంట్ మొదలు పెడతాం. ఈరోజు వచ్చాను నేను, ఈరోజు నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ మొదలవుతుంది. పని ప్రారంభమైంది కాబట్టి వచ్చే సంవత్సరం 2027 ఎండింగ్ లోపల ఈ పనులు పూర్తి చేసే విధంగా మరి రెగ్యులర్ మానిటరింగ్ మా తరఫున కూడా మినిస్ట్రీ తరఫున కూడా మా యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ వైఫై సీసీటీవీలు అన్ని రకాలుగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి అన్ని రకాల వసతులు ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి మరొక మణిహారం ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్గా మరి ఎమర్జ్ కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గత మోడీ గారు వచ్చిన తర్వాత అనేక రకాల ప్రగతి ప్రారంభమైంది. ముఖ్యంగా రైల్వేలలో చెప్పుకోదగ్గ ప్రగతి ఉంది. మనకు తెలంగాణలో రైల్వే అనేక రకాలుగా వెనుకబడింది. ఉదాహరణకు మనకు ఒకే ఒక రైల్వే స్టేషన్ ఈరోజు మరి రన్ అవుతూ ఉంది, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది. రానున్న రోజుల్లో దాన్ని వరంగల్లో కూడా తొందరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క రైల్వేల్లో కూడా ఈరోజు టోటల్ తెలంగాణ అంతా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. మీకు అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో మన తెలంగాణకు 258 కోట్లు బడ్జెట్ కేటాయించేవాళ్ళు, 258 crores. ఈరోజు ఇటీవల నిర్మలా సీతారామన్ గారు మరి ఈ యొక్క 2026,
2027 సంబంధించినటువంటి వర్తమాన ఫైనాన్షియల్ ఇయర్లో 5,454 కోట్లు, 258 కోట్లు ఎక్కడ, 5,454 కోట్లు ఎక్కడ? ఈరోజు మీకు అందరికీ మరి ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు ఏ రకంగా నిధులు కేటాయించిందో మనం చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో న్యూ రైల్వే లైన్స్, అదేవిధంగా రైల్వే డబ్లింగ్, సింగిల్ ఉంటే డబ్లింగ్ చేస్తూ ఉన్నాము, డబ్లింగ్ నుంచి ట్రిప్లింగ్ చేస్తూ ఉన్నాము, ట్రిప్లింగ్ నుంచి 4 లైన్స్ చేస్తూ ఉన్నాము, బైపాస్ లైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము, అదేవిధంగా ఆర్యూఆర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలు, అంటే 47,984 కోట్ల రూపాయలతో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. 344 కిలోమీటర్లు, 346 కిలోమీటర్స్ మేర న్యూ రైల్వే లైన్స్ ఈరోజు నిర్మాణం పూర్తి చేసినటువంటి విషయాన్ని ఈరోజు సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాం. కొత్త లైన్స్, అదే కాకుండా ఈరోజు తెలంగాణలో న్యూ ప్రాజెక్టులు ఏవైతున్నాయో పెద్దపల్లి నిజామాబాద్ కానీ, మరి విష్ణుపురం జగ్గయ్యపేట కానీ, భద్రాచలం సత్తుపల్లి కానీ, దేవరకద్ర కృష్ణ కానీ, అక్కన్నపేట మెదక్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశాం మనం. ఇవన్నీ కూడా కొత్త లైన్స్ ప్రారంభించి పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దక్కుతుంది. అదే కాకుండా ఈరోజు మరి సింగిల్ లైన్ ఉంటే డబల్ లైను, డబల్ లైన్ ఉంటే ట్రిపుల్ లైను, ట్రిపుల్ లైన్ ఉంటే 4th లైను, బైపాస్ లైన్, ఆ రకంగా 513 కిలోమీటర్లు ఈ లైన్స్ ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. 513 కిలోమీటర్లు. ఇంతకుముందు చెప్పినట్టు 346 కిలోమీటర్లు న్యూ లైన్స్, ఉన్నటువంటి వాళ్ళను అప్గ్రేడింగ్ 513 కిలోమీటర్ల మరి రైల్వే లైన్లో అప్గ్రేడింగ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా వర్తమానంలో సికింద్రాబాద్ మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా రాఘవాపురం మందమర్రి అది డబుల్ నుంచి ట్రిప్లింగ్ చేస్తూ ఉన్నాం అక్కడ. అదే కాకుండా ఎంఎంసిఎస్ సెకండ్ ఫేజ్ మళ్ళీ పనులు మొదలుపెట్టాము, అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కాజీపేట బైపాస్ కనెక్టివిటీ, పెద్దపల్లి బైపాస్ కనెక్టివిటీ కూడా ఈరోజు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సౌత్ నార్త్ని కలిపేటువంటి గ్రాండ్ ట్రంక్ రూట్లో కూడా విజయవాడ కాజీపేట బల్లార్షా ట్రిప్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా దాదాపు త్వరలోనే పూర్తి కావస్తున్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాను. దీని కారణంగా ఏదైతే రైల్వే ట్రాఫిక్ ఉందో, ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త లైన్లు కానీ, మరి సింగిల్ లైన్ డబుల్ నుంచి ట్రిపుల్ కానీ ఎన్హాన్స్మెంట్ కూడా ట్రాఫిక్ ఆధారంగా, డిమాండ్ ఆధారంగా రైల్వే మినిస్ట్రీ చేస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు మన హైదరాబాద్లో ఒకటి నాంపల్లి, ఒకటి సికింద్రాబాదు, ఒకటి కాచిగూడ, ఈ 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ 3 టెర్మినల్స్ కూడా సిటీ మధ్యలో ఉన్నాయి. ప్యాసింజర్ రావాలన్నా పోవాలన్నా సిటీ మధ్యలో ఉన్నటువంటి ట్రాఫిక్లో మరి ఆ యుద్ధం చేసుకుంటూ ఈ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. కాబట్టి కొంత ఈ ట్రాఫిక్ తగ్గించాలనే ఉద్దేశంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీరందరూ వచ్చారు. న్యూ రైల్వే టెర్మినల్ను నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేశారు, నిర్మాణం చేసి నరేంద్ర మోడీ గారే ప్రజలకు అంకితం చేశారు. 4th రైల్వే టెర్మినల్, 3 రైల్వే టెర్మినల్ అదనంగా 4th రైల్వే టెర్మినల్ కూడా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికే బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మహిళలతోటి నడిపేటువంటి రైల్వే స్టేషన్ మన తెలంగాణలో ఏకైక రైల్వే స్టేషన్ బేగంపేట. చాలా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో అద్భుతంగా, ఆకర్షణీయంగా, అందంగా నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా
ఈరోజు మన రైల్వే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. నేను 1979 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ విజయవంతంగా తెలంగాణలో పూర్తి చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఒకే ఒక్క లైన్ పెండింగ్లో ఉంది. అది మనోహరాబాద్ సిద్దిపేట ఇటీవల కొత్తగా మనం ప్రారంభించుకున్నాము. ఆ ఒక్క కొత్త లైన్ తప్ప 100% తెలంగాణలో రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. మన స్వదేశీ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీతో ఏర్పాటు చేసుకున్నటువంటి కవచ్ రైల్వే ప్రమాదాలను అరికట్టే విధంగా రైల్వేలో మరి కవచ్ అనేటువంటి టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఆ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నాము. అది తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ మీద ప్రేమతో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 639 కిలోమీటర్లు ఈ కవచ్ టెక్నాలజీతో తెలంగాణలో మరి రైల్వే లైను, అదేవిధంగా 63 రైల్వే స్టేషన్లో కూడా కవచ్ టెక్నాలజీతో ఈరోజు మరి ఏర్పాటు చేసుకున్నాము. ప్రమాదాలు అరికట్టడం కోసం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కవచ్ 4 ఇంకా మరింత టెక్నాలజీతో ఏర్పాటు చేయడం కోసం కూడా మరొక 384 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏరియాస్లో కవచ్ టెక్నాలజీ కోసం టెండర్లు కూడా పిలిచామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్కు మార్కెటింగ్ కల్పించడం కోసము 1 రైల్వే స్టేషన్ 1 ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో రైల్వే స్టేషన్లో ఆ జిల్లాలలో లోకల్గా ఉన్నటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే విధంగా రైల్వే డిపార్ట్మెంటు స్టాల్స్ ఇచ్చి ఆ యొక్క హ్యాండీక్రాఫ్ట్ కానీ లోకల్ ప్రొడక్ట్ కానీ ఎంకరేజ్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వము 42 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తున్నాం. అందులో చెర్లపల్లి, కరీంనగరు, బేగంపేట, వరంగల్ ఈ 4 రైల్వే స్టేషన్లు పూర్తయినాయి. సంతోషం ఏంటంటే కొమ్మరెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. త్వరలోనే మల్లన్న స్వామికి నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ రైల్వే స్టేషను అంకితం చేయబోతున్నాము స్వామివారి పాదాల చెంతని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ యొక్క కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మిగతా 39 రైల్వే స్టేషన్స్ ఏవైతున్నాయో అవి వేగవంతంగా సమాంతరంగా జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఇన్ని రైల్వే స్టేషన్లు, ఇన్ని రైల్వే లైన్లు, ఇంత రైల్వే ఎలక్ట్రిఫికేషను, ఇంత రైల్వే డెవలప్మెంటు మొదటిసారిగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు కోచ్ ఫ్యాక్టరీ అని అనేక రోజుల నుంచి ఒక 40-50 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టాలని అనేక రకాలుగా డిమాండ్లు, ఉద్యమాలు జరిగాయి. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, కోచ్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేసుకునే విధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్లు కానీ, ఇంజన్స్ కానీ, వ్యాగన్స్ కానీ తయారు చేసే విధంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. దాని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ 2-3 నెలల్లోనే రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే వరంగల్ వస్తుందో దాన్ని ప్రారంభించుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇటీవల బడ్జెట్ 2026-2027 ఇప్పుడు బడ్జెట్ ఏదైతే పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉందో ఆ బడ్జెట్లో
తెలంగాణకు ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు అంటారు కదా 8 మంది ఎంపీలను ఇచ్చాము తెలంగాణకు ఏం చేశారని. వాళ్ళ ముఖాల మీద చెంప మీద కొట్టినట్టు నరేంద్ర మోడీ గారు అడిగేటోళ్ళ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేలో ఎంత డెవలప్మెంట్ చేస్తుందో మనం ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోవచ్చు. గాలి మాట్లాడితే లాభం లేదు. ఏవైతే రైల్వేల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నేరుగా చేయాల్సినటువంటి బాధ్యత రైల్వేలలో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని. ఈరోజు 8 మరి ఎంపీలు గెలిచాం కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు 40,000 కోట్ల రూపాయలతో రైలు అభివృద్ధి జరుగుతూ ఉంది. 42 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈరోజు. అదే కాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఇటీవల బడ్జెట్లో 3 బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్లో 7 కేటాయించడం జరిగింది. 7 ప్రకటిస్తే ప్రకటించినటువంటి 7 రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏవైతే బుల్లెట్ ట్రైన్స్ అంటామో 7 ప్రకటిస్తే అందులో 3 ట్రైన్లు మన తెలంగాణకి ఇచ్చిన విషయాన్ని నేను సగర్వంగా తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం ఆ బడ్జెట్ను. ఎందుకంటే 1,50,000 కోట్లకు పైగా అది తెలంగాణలో ఈ బుల్లెట్ ట్రైన్ల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నైకి విజయవాడ ద్వారా, మరొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరు మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, మూడోది హైదరాబాద్ నుంచి పూనాకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. ఈ 3 ట్రైన్లు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ హై స్పీడ్ ట్రైన్లు ఏవైతున్నాయో అవి 1,50,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణకు కేటాయింపులు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. కాబట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అర్థం పర్థం లేకుండా అడ్డంగా మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇది సరైనటువంటి జవాబు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు పాండురంగాపురం, భద్రాచలం, మల్కాజ్గిరి మధ్య 173 కిలోమీటర్లలో న్యూ లైన్ ప్రాజెక్టు ఈరోజు 3,591 కోట్ల అంచనాతో తెలంగాణకు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు డబ్లింగ్ ట్రిప్లింగ్ ప్రాజెక్టులు ఏదైతే బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు డబ్లింగ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. దానికి 2,480 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మంజూరు చేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముత్కోడ్ నుంచి డోన్ 405 కిలోమీటర్లు 4,686 కోట్లతో అది కూడా ఈరోజు మంజూరైంది. మన తెలంగాణ మరి ఏదైతే భద్రాచలం ఉందో, మన తెలంగాణ అయోధ్య అంటాము, ఆ రామ మందిరానికి వచ్చేటువంటి భక్తుల కోసము భద్రాచలం దోర్నకల్ డబ్లింగ్ 54 కిలోమీటర్ల మేర 770 కోట్ల రూపాయలు మరి మంజూరు చేశాము. అదేవిధంగా మోతుమర్రి విష్ణుపురం డబ్లింగ్ దాని 100 కిలోమీటర్ల డబ్లింగు 1,596 కోట్లతో అదొక కొత్త లైన్ కూడా డబ్లింగ్ మంజూరు చేశాము. సికింద్రాబాద్ నుంచి వాడి వరకు 3rd and 4th లైన్ ట్రిప్లింగ్ అండ్ 4th లైన్ కోసము 173 కిలోమీటర్స్ లెంత్లో 5,012 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ రకంగా బైపాస్ లైన్స్, రైల్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్ ఓవర్ రైల్స్, ఈ రకంగా అనేక రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మన హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి ఎంఎంటీఎస్ ఏదైతే ఉన్నదో ఈ ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట యాదాద్రి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం సెకండ్ ఫేజ్లో. అది కూడా సుమారు 450 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించుకోబోతున్నాం. త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ చేస్తామనే విషయాన్ని
ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మన యొక్క రైల్వేకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఆర్ఓబి ఆర్యూబి కిట్నాయి పూరా రికార్డు స్థాయిలో ప్రపంచంలో కూడా ఎక్కడ మనం ఊహించము. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 490 ఆర్ఓబి ఆర్యూబి ఇప్పటికే పూర్తి చేశామన్న విషయాన్ని సగర్వంగా మనం చేస్తా ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని విమర్శించేటువంటి నాయకులు చెవులు తో వినాల్సిందిగా కోరుతా ఉన్నాము. 490 ఆర్ఓబి ఆర్యూబీలు పూర్తి చేశాము. మరొక 200 ఈరోజు పైప్ లైన్లో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు అనేక జిల్లాలలో 2 నెట్వర్క్లు మనకు కనిపిస్తాయి డెవలప్మెంట్లో. ఒకటి జాతీయ రహదారులు, రెండోది రైల్వేలు, మిగతా మూడోది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండదు. ఆ రకంగా డెవలప్మెంట్ అంటే జిల్లాలలో కనిపించేది జాతీయ రహదారులు, డెవలప్మెంట్ అంటే కనిపించేది రైల్వేలు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిఫికేషను, ఆర్ఓబీలు ఆర్యూబీలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కమిట్మెంట్తో చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తూ ఉన్నదని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణలు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ వింటాం. ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చూస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చే నెల మళ్ళీ చూస్తాము. ఈ రకంగా రెగ్యులర్ మానిటరింగ్ చేసి ఈ యొక్క జిల్లాలలో కూడా అన్ని రైల్వే స్టేషన్లు 39 రైల్వే స్టేషన్స్ ఇంకా పూర్తి కావాల్సింది. అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని మనవి చేస్తూ నేను మరొకసారి మా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, ఇంజనీరింగ్ విభాగానికి, మా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, మా ఆర్ఎం గారికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మా రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఇంత పెద్ద మనసుతో రైల్వేలో వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి రైల్వేలో నిర్లక్ష్యానికి గురి చేయబడినటువంటి రైల్వే అభివృద్ధికి దూరంగా ఉంచబడినటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులకు తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి, మా రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.